అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వ్యూహ విషయము గుణ వివరణము గురించిన 140 నుంచి 146 వరకు నామముల అర్థములు తెలుసుకుందాం. చతుర్వ్యూహ ఇంతవరకు కొన్ని ప్రయోజనాలను చెప్పారు. ఈ ప్రయోజనాలను పొందాలంటే ఒక ప్రత్యేకమైన స్వరూపాన్ని ధ్యానించాలి. ఆ స్వరూపము జాగ్రత్త అవస్థ అంటే మేలుకుని ఉండే స్థితి. ఇందులో ఒకలా ఉంటుంది. స్వప్నావస్థ కలలు కనే దశ, ఇందులో ఒకలా ఉంటుంది. సుషుప్తి అవస్థ గాఢ నిద్ర, ఇందులో ఒకలా ఉంటుంది. తురీయ అవస్థ గాఢ నిద్ర దాటిన స్థితి, ఇందులో ఒకలా ఉంటుంది. ఈ 4 అవస్థలలో మనం ధ్యానించే లేదా మనని అనుగ్రహించే 4 విధములైన వ్యూహములు కలవారు ఆయనే అని చెప్తున్నారు. చతుర్థంస్ట్రః 4 కోరలు కలవాడు. వరాహ అవతారములో, నరసింహ అవతారములో స్ఫుటముగా తోచే 4 కోరలు పరవాసుదేవుని లక్షణమే. ఇవి మహాపురుష లక్షణములు. రాముణ్ణి వర్ణించమన్న సీతాదేవితో ఆంజనేయుడు సుందరకాండ 35వ సర్గలోని 19వ శ్లోకంలో చతుర్దశ సమద్వంద్వః అంటూ చతుర్దంష్ట్రః చతుర్గతిః అంటాడు. చతుర్భుజః 4 భుజములు కలవాడు. కృష్ణ పరమాత్మ చతుర్భుజములతోనే అవతరించాడు. దేవకి కోరికపై కంసవధ అయ్యేంత వరకు 2 భుజములను మరుగున పరిచాడు. రామచంద్రమూర్తి రావణవధ జరగాలి గనుక ద్విభుజుడై ప్రకాశించిన ఆంజనేయ స్వామికి తొలి దర్శనంలో చతుర్భుజుడిగానే దర్శనమిచ్చాడు. భ్రాజిష్ఠుః వీటినన్నింటితోనూ తనని ఉపాసించు వారులకు ప్రకాశించువాడు. అంటే ధ్యాన సమయంలో పైన తెలిపిన చతుర్భుజాదులతో చక్కగా సేవ సాయించటం ఆయన స్వభావం అన్నమాట. భోజనం ఉపాసించే వారిచే చక్కగా అనుభవింపబడేవాడు. అటువంటి దివ్యపురుష లక్షణములే ఉపాసకుల కడుపు నిండిస్తాయని భావము. భోక్త ఇంతటి మహదానుభూతి తమకు లభింపచేసేడన్న ప్రీతితో కృతజ్ఞతాపూర్వకంగా భక్తులు సమర్పించిన దానిని అమృతము వలె స్వీకరించువాడు. సహిష్ణుః అలా సమర్పించేటప్పుడు తన హోదాకు తగనివి సమర్పించుట మొదలైన అమితములైన సకల అపరాధములను సహించువాడు. అది ఆయనకు స్వభావము అని ఈ నామం చెప్తోంది. ఇంతటితో వ్యూహ విషయము గురించిన నామములు పూర్తయినవి. నెక్స్ట్ వీడియోలో విభవ విషయము గుణ వివరణముల గురించి అర్థములు తెలుసుకుందాం.